నిలవ ఉండే అల్లం పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. మనం 100 గ్రాముల అల్లం తీసుకున్నాం. పావు కిలో బెల్లం, పావు కిలో చింతపండు, కావాల్సిన పదార్థాలు ఇవన్నీని. నిలవ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీని. అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద చేసుకోవాలి. చింతపండు కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎక్కువ అసలు వేసుకోకూడదు వాటర్, నిలవ పచ్చడి కదా. కొంచెం వేసుకుని నానబెట్టుకోవాలి. కొద్దిగా కొద్దిగా వేసుకుని నానబెట్టుకోవాలి, అంతే, ఎక్కువ ఉండకూడదు. మనం బెల్లం కోరు కింద చేసుకున్నాం, సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకున్నాం. అల్లం ముక్కల్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం. అల్లం ఫ్రై అయింది, దోరగా ఫ్రై అవ్వాలి, బాగా మాడకుండా దోరగా ఫ్రై అయినాయి. మనం పక్కన పెట్టుకున్నాం ఒక ప్లేట్లో. ఎండుమిర్చిని కూడా మనం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. ప్లేట్లో తీసుకున్నాం. ధనియాలు వేసుకున్నాం, జీలకర్ర ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుని, వెల్లుల్లి కూడా వేసుకున్నాం, ఇవి కూడా లైట్గా ఫ్రై చేస్తున్నాం. మనం మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీని. అల్లం ముక్కలు వేసుకుంటున్నాం. అల్లం ముక్కలు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది. ఎండుమిర్చిని కూడా మనం మిక్సీ పట్టుకుంటున్నాం. మనం వేయించుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా, ఇవి కూడా మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, చింతపండుని కొంచెం కొద్దిగా వాటర్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి. మనం దగ్గరికి వచ్చేటట్టు బాగా ఉడకబెట్టుకోవాలి, మెత్తగా అయిపోవాలి చింతపండు. వాటర్ అంతా కూడా ఇంకిపోయి దగ్గర అవ్వాలి. మొత్తం అన్నీ మనం చింతపండు, అల్లం, ఎండుమిర్చి పొడి మొత్తం అన్నీ కూడా, ఇవి మనం బెల్లం పొడి కూడా, ఇది తగినంత ఉప్పు వేసుకుని ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకుని మనం బాగా కలుపుకోవాలి. మొత్తం బెల్లం పొడి కూడా వేసుకున్నాం, మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా వచ్చింది. మనం ఇదంతా కూడా కలుపుకున్నాం కదా, మనం మిక్సీ పట్టుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా వచ్చింది. మనం కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ గుడ్లు వేసుకుంటున్నాం, జీలకర్ర, కొద్దిగా మెంతులు, పచ్చడికి తాలింపుకి ఇవి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. నిలవ పచ్చడి కదా, ఆయిల్ ఎక్కువ ఉండాలి, వాటర్ అసలు తగలొద్దు. ఇంకా మనం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం ఇవి.
మనం అల్లం పేస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా, అదంతా కూడా మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి. ఆయిల్లో బాగా కలిపి మొత్తం అంతా కూడా ఇంకా పచ్చివాసన కానీ వాటర్ కానీ ఇంకా ఏమీ వేయకూడదు. పచ్చివాసన అది కూడా పోయేటట్టు మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. నిలవ పచ్చడి కదా, ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. టిఫిన్కి కానీ భోజనానికి రైస్లోకి కానీ చాలా బాగుంటుంది అల్లం పచ్చడి. మొత్తం ఆయిల్లోనే మనం బాగా కుకింగ్ చేసుకోవాలి. ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో, చక్కగా నోరూరించే నిలవ అల్లం పచ్చడి. ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అల్లం పచ్చడి. ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.